వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అతను షాడో సీఎం. జగన్ను కలవాలంటే ముందు అతడి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఆయన అనుమతి లేనిదే ముఖ్యమంత్రిని కలవడం అసాధ్యం. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు రావడమే మానేశారు. అయితే సదరు నేత నోటికి తాళం వేశారా, అతడే వేసుకున్నాడా అని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా స్టోరీ, ఎప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీకి ప్రజలు దిమ్మ తిరిగే షాకిచ్చారు. కూటమిని ఒక్క సీటులో కూడా గెలవనీయనంటూ ప్రచారం చేసిన వైసీపీకి ప్రజలు చుక్కలు చూపించారు. కూటమి పార్టీలపై ఇంతెత్తున ఎగిరిపడ్డ జగన్కు ఓటర్లు మతిపోయే రీతిలో తీర్పునిచ్చారు. అయితే పార్టీలో సర్వేలు, సీట్లలో అభ్యర్థులను మారుస్తూ వచ్చినా వైసీపీకి ప్రజలు చివరకు అధికారం నుంచి దూరం చేశారు. ఇక అభ్యర్థుల ఎంపిక నుంచి ఫలితాలు వచ్చే వరకు అన్నీ తానే చూసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఓటమికి కారణాలు వెతుకుతూ పార్టీ కార్యాలయంలో వచ్చిపోయే నేతలను కలుస్తున్నారు, కానీ మీడియా సమావేశాలు మాత్రం నిర్వహించడం లేదు. వాస్తవానికి వైసీపీ ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కారణమంటూ వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అందుకే ఆయన అజ్ఞాతంలోకి పోయారని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి సజ్జల కుమారుడు భార్గవ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్టీలో సోషల్ మీడియా బాధ్యతలు నిర్వహించిన భార్గవ పార్టీ ఓటమితో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. అయితే సజ్జల మాత్రం వైసీపీ ఆఫీసులో కనిపిస్తున్నారు. జగన్ పెట్టే సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే తనపై ఫోకస్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమంటూ వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో సీఎం జగన్ను కలవనీయకుండా సజ్జల అడ్డుకునేవారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇన్నాళ్లు పార్టీపై పట్టు సాధించిన సజ్జలను ఇప్పటికిప్పుడు జగన్ దూరం చేసుకునే పరిస్థితిలో లేరు. వాస్తవానికి ఎక్కువ మంది సజ్జలు చెప్పిన మాటలే వింటారు. జగన్ వద్దకు యాక్సెస్ లేకపోవడం, సజ్జల వల్లే అన్ని పదవులు రావడంతో అందరూ సజ్జలకు ఎక్కువగా టచ్లో ఉంటారు. ఈ కారణంగా ఆయనను దూరం పెట్టకపోయినా సమావేశాలకు పిలుస్తున్నారు. కానీ మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. నేతలెవరూ మాట్లాడకపోయినా పర్వాలేదని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ నేతలతో సమావేశాల తర్వాత ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు, కానీ ఎవరూ మీడియాతో మాట్లాడడం లేదు. వైసీపీ ఓటమి పైన జగన్ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో బలం లేదు కాబట్టి శాసనమండలిలో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలని జగన్ క్యాడర్కు సూచిస్తున్నారట. పార్టీ ఓటమి పాలైనా ప్రజల్లో మనకు బలం తగ్గలేదు. దాదాపు 40% ఓట్లు వచ్చాయి. ఈ సమయంలో క్యాడర్తో పాటు లీడర్లు ధైర్యంగా ఉండాలని నేతలకు ఆదేశించారట. మొత్తంగా వైసీపీ ఓటమికి కారణాలు వెతుకుతున్న సీఎం జగన్ డ్యామేజీ కంట్రోల్ కోసమే సజ్జల నోటికి తాళం వేశారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.